గుంటూరులో క్షణక్షణానికి పరిస్థితులు మారుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టారు. కారును కూడా తగలబెట్టినట్టు టీడీపీ కార్యకర్తలు తెలుస్తోంది. ఇక అప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైదీ నేపథ్యంలో చూసుకుంటే దాడి విషయం తెలిసిన వెంటనే జగన్ ఫోన్ కాల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక అంబటి రాంబాబుకు జగన్ ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుంది అంటూ భరోసానిచ్చారు. ఇక ఏపీలో జంగిల్ రాజ్ నడుస్తోంది అంటూ జగన్ ట్వీట్ చేయడం జరిగింది. ఖైదీ అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. చెప్పండి సత్య, ఇటు చూస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టారని తెలుస్తోంది. అక్కడ చూస్తే కార్ని కూడా కంప్లీట్ గా ధ్వంసం చేసిన విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూస్తే అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? మూల్య, ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించి రాత్రి అంటే కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటి రాంబాబు సంబంధించి అయితే అంబటి రాంబాబు మీద అయితే టీడీపీ శ్రేణులు దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇల్లు ధ్వంసం చేశారు. అలాగే అతని కారు కార్యాలయం కూడా తగలబెట్టారు. రాత్రి ఒక హైడ్రామా అయితే నచ్చింది. అంటే ఎంత చెప్పినప్పటికీ టీడీపీ కార్యకర్తలు వినకపోవడంతో వైసీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అంబటి రాంబాబు చుట్టూ కూడా ఒక పోలీసు వలయంగా ఏర్పడి అంబటి రాంబాబుని అతి కష్టం మీద అరెస్ట్ చేసి కస్టడీకి అయితే నల్లపాడు పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకువెళ్ళటం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంబటి రాంబాబు సంబంధించిన విషయం మీద శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు దగ్గరుండి ఉసిగలుపుతున్నారని కూడా వైసీపీ నాయకులు కూడా చాలా ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా మనం చెప్పుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుంటూరు జిల్లాకు సంబంధించిన నాయకులు గుంటూరు జిల్లా ఎస్పీని కలిసేందుకు కూడా ప్రయత్నించగా అయితే వారు అందుబాటులో లేకపోవడంతో కూడా ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు అక్కడే ఉండి వారు వచ్చేదాకా మేము ఉండి కలిసి వెళ్ళిపోతాము అని చెప్పినప్పుడు కూడా అయితే వారు ఎక్కడా కూడా ఒక్కరు జిల్లాలు ఎస్పీ అందుబాటులోకి రాకపోవడంతో వారు అసహనంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగేగా ఉంది, అలాగే అంబటి రాంబాబుకి ప్రాణహాని కూడా ఉందని అయితే వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా అయితే అక్కడ చెప్పుకోవడం అయితే. ఈ ఘటనకు సంబంధించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారా సత్య? మూల్య, దాడి చేసిన వారిని సీసీ ఫుటేజ్ ద్వారా వారిని అయితే అందుబాటులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మనం చెప్పుకుంటే అంబటి రాంబాబును మాత్రం చాలా అతి కష్టం మీద అరెస్ట్ చేసిన సంఘటన కూడా అయితే మనం విజువల్స్ లో అయితే చూస్తున్నాము. అయితే రాత్రి అంతా అక్కడ ఒక హైడ్రామా నడిచింది. ఎవరైతే దాడి చేశారో వారిని అందరినీ గుర్తించే పనిలో అయితే టీడీపీ నేతలు స్వయాన టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండటం చాలా చర్చనీయాంశంగా. అంబటి రాంబాబు అరెస్ట్ అయిన అనంతరం కూడా మళ్ళీ దాడి చేశారని తెలుస్తుంది. అక్కడ చూస్తే కంప్లీట్ గా కూడా ఇంటిని మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి అక్కడ చూడొచ్చు. మరి అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ అంటారా ముందే? మూల్య, అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత కూడా అతని కార్యాలయాన్ని అతని కారును కూడా తగలబెట్టి ధ్వంసం చేసే విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే ఎంత చెప్పినప్పటికి కూడా అంబటి రాంబాబుని ఇప్పటి వరకు మేము సహించాము, ఇంకా సహించము, కంపల్సరిగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలని కూడా అయితే అక్కడ ఉన్న టీడీపీ నేతలు తెచ్చిన వెంటనే, అంటే అక్కడ ఉన్న టీడీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేసిన వెంటనే కూడా వారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న తమ సిబ్బందిని కూడా అక్కడికి పంపించి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంట్లో ఒక బ్రేకింగ్ విషయం ఏంటంటే అంబటి రాంబాబుకు సంబంధించిన వాళ్ళ ఆవిడ మాత్రం హైకోర్టులో పిటిషన్ వేసి మాకు ప్రాణ హాని ఉంది, తక్షణమే మమ్మల్ని కాపాడాలని ఒక హైకోర్టులో కూడా పిటిషన్ వేసినట్లు కూడా అయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. జమ్ముల్య, అంటే మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వైసీపీలో ఎవరైతే పై అధికారులు ఉంటారో ఈ అంశానికి సంబంధించి డిఎస్పీని అంటే కలవడానికి అంటే ప్రయత్నించారు కాంటాక్ట్ అవ్వడానికి, కానీ కూడా స్పందించలేదు అని తెలుస్తోంది. అసలు దీని గురించి ఏమంటారు? మూల్య, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అగ్రనేతలు ఉన్నారో డీజీపీకి లేఖ రాశారు, సిఎస్ కి ఫోన్ చేసినా గానీ, డీజీపీకి సిఎస్ కి ఫోన్ చేసినా గానీ స్పందించలేదు. ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో బొత్స సత్యనారాయణ లాంటి నాయకులు కూడా డీజీపీకి సిఎస్ కి ఫోన్ చేసి లెటర్ అంటే ఒక లేఖ కూడా విడుదల చేశారు. అంబటి రాంబాబు
కి ప్రాణహాని ఉంది. అంబటి రాంబాబుకు సంబంధించి ప్రాణహాని ఉంది, అతనికి రక్షణ కల్పించని ఫోన్ చేసినా కానీ ఎవరు రెస్పాన్స్ కాలేదని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా మాత్రం శాంతి భద్రతకి సంబంధించి చాలా విఘాతం కలుగుతుంది, పోలీసులే దగ్గరుండి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. శ్రీనిశ్రీ రైట్, అంటే ఇక్కడ చూసుకుంటే మరి ఇప్పుడు టీడీపీ అధిష్టానం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్ రేణుశ్రీ, ఎవరైతే టీడీపీకి సంబంధించి అంబటి రాంబాబు మీద దాడి చేశారో వారి మీద కూడా చర్యలు తీసుకునే క్రమం ముందుగానే టీడీపీ ఎవరైతే ఉన్నారో వారు వైసీపీకి సంబంధించిన నాయకులు మాత్రం ఇది వారే ఏదైతే చంద్రబాబు డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు సంబంధించిన 60 మంది పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కూడా అంబటి రాంబాబు వాళ్ళ భార్య అయితే ఆరోపిస్తున్నారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని కూడా అయితే ఆ పిటిషన్ లో అయితే పేర్కొన్నారు. శాంతి భద్రతల సమస్య ఉందని పోలీసులు విఫలం చెందారు, 24 గంటలు తమకు భద్రత కల్పించాలని కూడా అయితే ఎవరైతే అంబటి రాంబాబు ఈ విషయం పైన చూస్తే జగన్ కూడా జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది. తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకుంటారంటారు దీనిపైన వైసీపీ? ఎస్, మనం చూసుకుంటే జగన్ కూడా అయితే అంబటి రాంబాబుకి ఫోన్ చేసి నువ్వు ధైర్యంగా ఉండు, అధైర్యపడవద్దు, నేనున్నాను, నీకు ఎలాంటి ఇదైనా నేనున్నానని కూడా ఒక ధైర్యం అయితే ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అయితే చెబుతున్నారు. కానీ ఇది రాష్ట్రంలో ఒక జంగిల్ రాజ్యం నడుస్తుందని కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన కార్యక్రమం కూడా అయితే మనం చూస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి చర్యలు చాలా దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఖండిస్తున్నారు. ఎక్కడికక్కడ తదుపరి కార్యాచరణ కూడా మేము మా అధినేతతో మాట్లాడి ఎలాంటి కార్యాచరణ చేయాలి, ఎలాగా ముందుకెళ్ళాలి, ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఎలాంటి ముందుకెళ్ళాలి, అంబటి రాంబాబుకి ఎలాంటి ధైర్యంగా ఉండాలని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అయితే ఇప్పటికైతే వెల్లడించడం అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సత్య. ఇక చూసుకుంటే గుంటూరులో క్షణక్షణానికి ఇటు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టారని తెలుస్తోంది. ఇక కారును కూడా తగలబెట్టిన వైరం క్లియర్ గా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక ప్రస్తుతం అయితే అప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ అనంతరం కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. కంప్లీట్ గా ఆ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ఒక కారును కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా క్లియర్ గా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక ఈ దాడి విషయం తెలిసిన వెంటనే జగన్ ఫోన్ కాల్ చేసినట్టు తెలుస్తోంది. అంబటి రాంబాబుకు ధైర్యం చెప్పారు అని, పార్టీ అండగా ఉంటుంది అంటూ జగన్ భరోసా ఇచ్చారు. ఏపీలో జంగిల్ రాజ్ నడుస్తోంది అంటూ జగన్ ఈ అంశం పైన ట్వీట్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత కూడా చూసుకుంటే వైసీపీ అధిష్టానం నుంచి ఎవరైతే కీలక నేతలు ఉంటారో వాళ్ళు ఇటు డిఎస్పీని కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కానీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు అని తెలుస్తోంది. దీని అనంతరం కూడా పోలీసులు అంబటి రాంబాబును అతి కష్టం మీద అరెస్ట్ చేసి బయటకు తీసుకెళ్లారు. ఇక క్లియర్ గా మనం అక్కడ విజువల్స్ లో చూడొచ్చు. అరెస్ట్ అనంతరం కూడా అక్కడ ఉన్న టీడీపీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇటు కార్ని కంప్లీట్ గా ధ్వంసం చేసి ఇంటిని కూడా ధ్వంసం చేశారని తెలుస్తోంది. దీనిపైన ఇప్పుడు మరి టీడీపీ అధిష్టానం స్పందిస్తుందా, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అది మొబైల్ సార్ నమ్మకం చేస్తాం.